గొప్ప ఘనంగా దేవుడు జరిగించారు. అంత ఘనంగా జరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. దేవుడు చెప్పన ఒకటి సాతాను గడ అత్యధికంగా శోధిస్తుంటే దేవుడి గట్ల బలంగా ప్రార్థించారు. పరిసర ప్రాంతాలంతా వర్షం చూసినప్పటికీ దేవుడు గోగులమండ ప్రాంతంలో మరి యవనస్తులు యువక్రైస్తవ సభకి ఏర్పరిచిన కూడికి మీద దేవుడి మహాకృపత నష్టాన్ని నుంచి ఎంతో ఘనంగా జరిపించిన దేవదేవుడు జరిగించారంటే నిజంగా వర్షకాలం అనుకోండి ఆ జరిగి అనుకున్నాం. కానీ అన్ని జనులు సైతం కూడా సంతోషించేటట్టుగా జరిగి దాన్ని బట్టి సాగితే మీ అందరికి కూడా తెలియపరుచున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనమందరం కూడా ప్రార్థించాము, సహకరించారు. వారిని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీకు వందనాలు తెలియపరుచుకుంటూ వారు ఇంకా రాబోయే కాలం మంచి కార్యక్రమం జరిగించాలని అనుదినం కూడా మీరు ప్రార్థించాలని తెలియపరుస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రేపు నుంచి గృహ దర్శన కొడుకులు ప్రతి ఒక్క కుటుంబాన్ని మనం దర్శిస్తాము. పోయిన వారం చెప్పాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే పెద్ద స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు ఆయన లేడు కానీ ఈరోజు వచ్చాయి. ఆయన ఎక్కడ అంటారు కదా ఏ గూటి పక్షులు ఆ గుడికి వెళ్ళిపోతాయి అంటారు. ఆ చిన్నగా ఇద్దరు నచ్చి కాబట్టి ఆయన ఎక్కడి నుంచి సిరిగాలు కూడా కూర్చున్నారు. ఎందుకంటే అంతా ఆ దిప్పులు తీసుకుని సరదాగా కలిసి ఉండేవారు. చక్కగా వాళ్ళు కూర్చున్నారు. నిజంగా వాళ్ళు చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.